India is a secular country. మన హిందూ దేవాలయాలకు మాత్రమే దేవాదాయ శాఖ ఉంటుంది. ఇది గవర్నమెంట్ కన్సర్న్ లో ఉంటుంది. అవునండి. మిగిలిన మసీదులకి, క్రిస్టియన్ చర్చిలకి దేనికి ఉండదు. మళ్ళీ ఈ దేవాదాయాల మీద వచ్చే ఆదాయంతో ఈ గవర్నమెంటే నడుస్తూ ఉంటుంది. ప్రతి భారతీయుడికి తనకు నచ్చిన మతాన్ని తను అనుసరించే ఫండమెంటల్ రైట్ ఉంది. మత సంస్థలకి కూడా ఫ్రీడమ్ ఉంది. Why? Only Hindus and Hindu temples suffer. How on earth is this secularism? Why only Hindu temples are controlled by government? ఇండియాని ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యులర్ డెమోక్రసీగా పిలుస్తారు. కానీ ఇదే ఇండియాలో గవర్నమెంట్ మసీదులను కానీ చర్చిలను కానీ కంట్రోల్ చేయదు. కేవలం హిందూ దేవాలయాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. అన్ని మతాలకు సమానత్వాన్ని హామీ ఇచ్చే దేశంలో ఎందుకు ఒక్క మతానికి సంబంధించిన దేవాలయాలు మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దేవస్థానాన్ని తీసుకుందాం. ఈ దేవస్థానం నుండి సంవత్సరానికి 1200 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉండే ట్రస్ట్ ద్వారా నియంత్రించబడుతుంది. భక్తులు దేవుడికి సమర్పించే దక్షిణ దగ్గర నుండి ఉద్యోగుల నియామకాలు, అర్చకుల నియామకాలు, ఆ వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలి అన్న దానిపై కూడా ప్రభుత్వానికి పూర్తి పట్టు ఉంటుంది. మరోపక్క మసీదుల ఆస్తులను నియంత్రించే వక్ఫ్ బోర్డులు, అలానే క్రిస్టియన్ మిషనరీస్ మాత్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం కిందకి రావు. అలానే వాటి వ్యవహారాల్లో పెద్దగా జోక్యం కూడా చేసుకోవు. మరి ఎందుకు ప్రభుత్వాలు హిందూ దేవాలయాలు మాత్రమే కంట్రోల్ చేస్తున్నాయి? ఇది నిజంగా సెక్యులరిజమేనా? అసలు రూల్స్ అనేవి అయితే అందరికీ సమానంగా ఉండాలి, లేదా ఎవ్వరికీ ఉండకూడదు. ఇక్కడ నేను క్వశ్చన్ చేసేది నమ్మకాలను కాదు, అలాగే మతాలను కూడా కాదు. నేను కేవలం సిస్టమ్ని, అలానే సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని క్వశ్చన్ చేస్తున్నాను. హౌ టెంపుల్స్ ఆర్ కంట్రోల్డ్? ఇండియాలో ఎస్పెషల్గా సౌత్ స్టేట్స్లో హిందూ దేవాలయాలు అనేవి కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా నేరుగా స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ పేరుతో, కేరళలో అయితే ట్రావెన్కోర్ కొచ్చిన్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ యాక్ట్ పేరుతో, తెలంగాణలో అయితే తెలంగాణ స్టేట్ ఎండోమెంట్స్ డెవలప్మెంట్ పేరుతో, ఇలా ఒక్కో చోట ఒక్కో పేరుతో నిర్వహించబడుతున్నాయి. ఈ చట్టాల ద్వారా టెంపుల్స్ని ఎవరు మేనేజ్ చేయాలి, డొనేషన్స్ని ఎలా యూజ్ చేయాలి, కొన్ని సందర్భాల్లో అయితే పూజలు ఎలా చేయాలో కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఒక్కసారి మనం నెంబర్స్ని చూసినట్లయితే తమిళనాడులో 44,000కు పైగా దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 34,000కు పైగా దేవాలయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ 6,000 దేవాలయాలు రాష్ట్ర పర్యవేక్షణలో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని టెంపుల్స్లో అయితే ఎస్పెషల్గా చిన్న చిన్న టెంపుల్స్లో మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేక అది ఘోరమైన స్థితిలో ఉంటున్నాయి. దేవాలయ భూములు అతిక్రమణకు గురవుతున్నాయి. సనాతన ఆచారాలు అంతరించిపోతున్నాయి. ఈ దేవాలయాల నుండి వచ్చిన ఆదాయం అనేది తిరిగి ఆ దేవాలయాల నిర్వహణకు ఉపయోగపడటం లేదు. వెల్ఫేర్ స్కీమ్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా డిజాస్టర్ ఫండ్స్ పేరుతో ఇతర ప్రయోజనాలకు మళ్లించబడుతున్నాయి. దేవాలయాల సంరక్షణ కోసం ప్రారంభించబడిన సిస్టమ్ ఇప్పుడు బ్యూరోక్రటిక్ సిస్టమ్గా మారిపోయింది. ఒకవేళ ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది నిజంగా ఉంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి దేవాలయాలను గవర్నమెంట్ ఆఫీసులో ఎందుకు నడుపుతున్నాయి? వాట్ అబౌట్ అదర్స్? ఇండియాలో మసీదుల నిర్వహణ అనేది వక్ఫ్ బోర్డుల ద్వారా జరుగుతుంది. ఇది 1995 వక్ఫ్ చట్టం కింద ఏర్పాటు చేయబడిన అటానమస్ బాడీ. ఈ బోర్డు ద్వారా మసీదు ఆస్తులు, గ్రేవ్యార్డులు, ఇంకా మతపరమైన డొనేషన్స్ యొక్క నిర్వహణను చూస్తాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే 2011లో ప్రభుత్వం జారీ చేసిన ఒక నివేదిక ప్రకారం ఇండియాలో వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో 6 లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ 150,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇండియన్ రైల్వే ఇంకా ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ తర్వాత ఎక్కువ భూమి ఈ వక్ఫ్ బోర్డుల అండర్లోనే ఉంది. అయినప్పటికీ ఈ వక్ఫ్ బోర్డు అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. ఇది ఆ కమ్యూనిటీలోని వాళ్ళు నామినేట్ చేసిన మెంబర్స్తో నడపబడుతుంది. ఏదైనా ఎక్స్ట్రీమ్ కేసెస్లో తప్ప ఇంకా ఎటువంటి విషయాల్లో కూడా గవర్నమెంట్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వదు. అలాంటప్పుడు కూడా జస్ట్ ఒక ఆడిట్ వేయడం కానీ లేదా చిన్న ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతుంది, అంతే. ఇక చర్చిల విషయానికి వస్తే ఇండియాలోని చర్చిలు ప్రైవేట్ రిలీజియస్ ట్రస్ట్స్ ఇంకా సొసైటీస్ ద్వారా నిర్వహించబడతాయి. ఇవి ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, సొసైటీస్ రిలీజియన్ యాక్ట్, ఇంకా స్టేట్ లెవెల్ క్రిస్టియన్ ఎండోమెంట్ యాక్ట్ అనే చట్టాల కిందకు వస్తాయి. అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి వారి యొక్క రోజువారీ మతపరమైన లేదా ఆర్థికపరమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవు. క్లుప్తంగా చెప్పాలంటే మసీదులు అనేవి స్వయం ప్రతిపత్తతో తమ వ్యవహారాలను నిర్వహిస్తాయి. చర్చిలు స్వయంగా తమ పనులు తాము చూసుకుంటాయి. కానీ హిందూ దేవాలయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 26 ప్రకారం ప్రతి మత సంప్రదాయానికి తమ మతపరమైన విషయాలు స్వయంగా నిర్వహించుకునే హక్కు ఉంది. మరి ఈ హక్కు హిందూ దేవాలయాలకు మాత్రం ఎందుకు వర్తించడం లేదు? వాట్ షుడ్ చేంజ్? అసలు ఇది ఎక్కడ మొదలైంది అని మనం చూసినట్లయితే హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ అనేది స్వతంత్రానికి ముందే బ్రిటిష్ పాలనలో మొదలైంది. బ్రిటిష్ వారు హిందూ దేవాలయాలను కేవలం పవర్, వెల్త్ అండ్ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే ప్లేసెస్గా మాత్రమే చూసేవారు. కాబట్టి వారు దేవాలయాల భూములు మరియు ఆదాయాన్ని నియంత్రించడానికి కొన్ని చట్టాలను రూపొందించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కొలోనియల్ మైండ్ సెట్ని మార్చకుండా ఇండియన్ స్టేట్స్ అనేవి, ముఖ్యంగా సౌత్ స్టేట్స్, దీన్ని కొనసాగించాయి.
అప్పట్లో ఈ రూల్స్ అనేవి దేవాలయాలు అవినీతిని, మిస్మేనేజ్మెంట్ని, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే సెక్యులరిజం పేరుతో రాష్ట్రాలు చర్చిలు ఇంకా మసీదులకు దూరంగా ఉంటాయి, కానీ దేవాలయాల విషయాల్లో మాత్రం అదే సెక్యులర్ స్టేట్స్ మేనేజింగ్ ట్రస్టీస్గా మారిపోతున్నాయి. సో ఇక్కడ ఏం మారాలి? కొంతమంది వాదన ఏంటంటే అన్ని మత సంస్థలు రాష్ట్ర పర్యవేక్షణలో ఉండాలి, దీనివల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని కొంతమంది అంటారు. మరికొంతమంది అయితే రాష్ట్రాలు అన్ని మత సంస్థల నుండి దూరంగా ఉండాలి, అలాగే వాటికి తమ మతపరమైన వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని అంటుంటారు. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం క్లియర్, ఏ సెక్యులర్ డెమోక్రసీ కెనాట్ హ్యావ్ 2 sets ఆఫ్ రూల్స్ ఫర్ డిఫరెంట్ రిలీజియన్స్. ఇది మతం గురించి కాదు, అలాగే ఎక్కువ తక్కువ గురించి కూడా కాదు, కేవలం చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం కోసం మాత్రమే. ఎందుకంటే నిజమైన సెక్యులర్ కంట్రీలో రాష్ట్రం అన్ని మతాలను సమానంగా నియంత్రించాలి, లేదా అన్నింటి నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మతపరమైన విషయాలను నిర్వహించే హక్కు ఎవరికి ఉండాలంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ సూర్య. They appoint officers who run the establishment as if it's a bureaucratic establishment. They interfere with rituals, changing the traditions in multiple major temples like Jagannath Puri or even Tirupati for that matter.